నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ప్రసాద్ టెక్ తెలుగు అంటే టెక్ ఇన్ తెలుగు అనమాట. ఆయన యూట్యూబర్లోని 50 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే నేను ఆయన ప్రసాద్ గారిని నేను ఫాలో అవుతాను. ఆయన ఫోటో పెడతాను, స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు ఆయన కూడా ఎందుకు వచ్చిందంటే, మీరు మీలో చాలామంది నాగలాగే యూట్యూబర్లు చెప్తున్నారు కదని ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొనేస్తుంటారు. నేను అలా కొనేస్తాను, ఎందుకంటే నేను ప్రసాద్ గారు ఫాలో అవుతున్నాను అనమాట. ఆయన అంటే నాకు చాలా గౌరవం. అయితే ముందు ఆయన మీద బురద జిమ్మాలని ఏం చెప్తే లేదు, నేను అంటే చెప్పాలి అవసరం వచ్చింది. నాగలాగా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు, కొంతమంది కొంత బెస్ట్ సేవ్ అవుతారు కదని చెప్తున్నాను. ఈ వాచెస్ ఉన్న చూసారు కదా, ఈ 2 వాచ్లు చూడండి, ఒకటే కంపెనీ అనమాట. ఈ 2 కూడా ఏంటంటే బీటెక్స్పీ. ఈ కంపెనీ 2 కూడా అప్పుడు ఆఫర్లు వచ్చినాయని చెప్పేసి 1100-1200 కొన్నాం. అంటే 2 వాచ్లు తీసుకున్నాం, మా ఫ్రెండ్ ఒకటి, నేను ఒకటిని. అసలు ఈ కంపెనీ ఉన్నదని మాకు తెలియదు అసలు. మేము ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసినా, ఒకవేళ అమెజాన్లో సెర్చ్ చేసినా మాకు ఎప్పుడు కూడా ఈ వాచ్లు కనపడలేదు. అయితే ఏమంటే ప్రసాద్ గారు చెప్పారు కదా అని చెప్పేసి ఆయన వీడియో చూసిన తర్వాత ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి కొన్ని రోజుల క్రితం అనమాట. సరే ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కొన్నాం, 2ని కొన్నాం. చాలా బాగుంది, చాలా మోడల్గా చూడండి. బెల్ట్ వాచ్ ఇది చాలా మంచి లుక్ కానీ ఆపరేటింగ్ కానీ కేక్ అనమాట. ఇది కూడా ఇది చైన్ వాచ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అంటే ఇది ఆ పని చేయబోని ఇప్పుడు కూడా నేను చేతి పెట్టుకుంటాను, అంటే అంత బాగుంటుంది అనమాట. అయితే ఏంటంటే కొన్న వారం రోజులకి పోనీ, వారం రోజులకే వీటిని రిఫండ్ పెడదామంటే లేదు, ఇంక రిఫండ్ ఏం లేదు. ఇంకా అలా ఏమీ లేదనమాట. అసలు ఫ్లిప్కార్ట్లో ఏం చేయాలో తెలియక, ఏంట్రా బాబు ప్రసాద్ గారు చెప్పారనే కొన్నాం, లేకపోతే కొనం కదా మనం. అనవసరంగా అప్పుడు అనిపించింది, పెద్ద యూట్యూబర్ కదా ఆయన అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎలాంటి దిక్మాలి చెప్పకూడదు కదా, కొంత మంచి ప్రోడక్ట్లు చెప్పాలి కదా. ఇప్పుడు బాగోలేదనుకో, పలానా ప్రోడక్ట్ బాగోలేదని చెప్పేస్తే మన జోలికి వెళ్ళం కదా, అంటే మనకు తెలియదు కదా. అంటే మన పెద్ద యూట్యూబర్లు ఏం కదా, ఇప్పుడు మనకి ఈ వాచ్ల కోసం మనకు తెలియదు. నాకు చాలామంది తెలియదు, ఈ కంపెనీ ఉన్నదని కూడా తెలియదు, బీటెక్స్పీ అనమాట. ఎందుకంటే ఈ కొన్న వారాలకు పోయింది. పోనీ బాగు చేద్దామంటే ఏం లేదు, ఎవడ బాగు చేయని అంటున్నాడు ఇట్లని. అదనమాట, ఇది అనమాట. 2 వేస్టే, మా ఫ్రెండ్ది వేస్టే. ఇప్పుడు ఏంటంటే నాది పోయింది, మా ఫ్రెండ్తో మళ్ళీ అదో క్లాస్, నాకు 2వ క్లాస్ అనమాట. మా ఫ్రెండ్ ఇలాంటి దిక్మారాజులు అంటే, లేదురా బాబు యూట్యూబ్లో ప్రసాద్ గారు చెప్పారని నేను కొన్నాను రా బాబు అని చెప్పాను నేను. ఇంకా అడిగి ఏదో సరి చెప్పుకున్నాను. మాకు దీనివల్ల మాకు 2500 3000 బొక్క మాకు అది. కాబట్టి యూట్యూబర్లు చెప్తున్నారు కదా అని గుడ్డిగా కొనేయకండి. 1-2 సార్లు ఆలోచించుకోండి, చెక్ చేసుకోండి. అంటే ఒకప్పుడైతే నేను అలా గుడ్డిగా నమ్మేసుకొని మధ్యలో చెక్ చేసుకుంటున్నాను. 1-2 సార్లు చెక్ చేసుకొని కొంటున్నాను. పెద్ద యూట్యూబర్లు చెప్పేస్తున్నారు కదా అని కొనేయకండి, నాకులాగా డబ్బులు నష్టపోకండి. ఈ వీడియో ఇద్దానమాట అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, తెలియాలి కదా యూట్యూబర్లు చెప్పి ఇలా ఉంటున్నాయని. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి మరి.